నేను నేను ఫస్ట్ సైరా నరసింహారెడ్డి మూవీ చూస్తున్నప్పుడు సో నా ఫేవరెట్ హీరో అంటే మాటలు చెప్పడానికి కూడా రావట్లేదు మెగాస్టార్ చిరంజీవి గారు. చిన్నప్పటి నుంచి మేము అన్నయ్య హిట్లర్ మూవీ వచ్చింది కదా, అన్నయ్య అంటే ఇట్లా ఉండాలి, అన్నయ్య అన్నయ్య అంట. ఇప్పటికి కూడా అన్నయ్య అంటే ఇంకా అది ఎప్పటికీ పోదు. సో నాకు ఫస్ట్ ఆ గెటప్ వేసుకొని సైరా నరసింహారెడ్డి గెటప్ వేసుకొని నేను అక్కడ ఆయన పక్కన అందులో యాక్ట్ చేశాను. అంతమందిలో మా గుర్తుపట్టకపోవచ్చు. ఇట్లా చూడంగానే భయం వేసిందండి అసలు ఒక్కసారిగా. అమ్మా మేము ఎప్పుడు టీవీలో చూసిన సార్ ఈయననా అని చూశాను. సో మాటలేం మాట్లాడలేదు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గరికి అట్లా వెళ్ళాను, కానీ కొన్ని కారణాల వల్ల వెళ్ళాను, ఒక చిన్న సహాయం కోసం వెళ్ళాను. బట్ కుదరలేదు, పాప సార్ లేరు అప్పుడు ఇక్కడ. ఆ తర్వాత బ్లడ్ బ్యాంక్ దగ్గర కూడా వెళ్ళాను, లెటర్ కూడా రాసిచ్చాను, కానీ కుదరలేదు. అంటే అప్పుడు మా అత్తమ్మ గారికి మోకాళ్ళ ఆపరేషన్ కోసం కొంచెం కష్టంగా ఉండి హెల్ప్ కోసం వెళ్ళాను. అంటే మా మెంబర్ని కదా నేను, సో ఏమన్నా హెల్ప్ చేస్తారేమో ఒక చిన్న ఆశతో వెళ్ళాను. బట్ వాళ్ళు ఒక లెటర్ రాసిమ్మన్నారు, రాసిచ్చాను. చాలా సార్లు కాళ్ళ చెప్పులే అరిగిపోయినాయి. కానీ అక్కడ సార్ వాళ్ళ ఇంటి దగ్గరికి కూడా వెళ్ళాను. 2 సార్లు వెళ్తే 2 సార్లు అక్కడికి బ్లడ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. ఒక నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్ కి కాల్ చేస్తే లేరు సార్, రాలేదు ఎన్నిసార్లు కాల్ చేసినా ఎన్నిసార్లు తిరిగినా అలాగే నో అని చెప్పారు. ఒకేలే సరే మనం ఎందుకు ఇబ్బంది పెట్టడము. ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్తే మాత్రం వెంటనే నేను పిలిపిస్తారు, విషయం ఆయన దగ్గరికి వెళ్ళలేదు, లేకపోతే ఇలాంటి వీడియోలు తెలిసిందనుకోండి గ్యారంటీగా పిలుస్తానికి అవకాశం. బాగా హెల్ప్ చేస్తారు అంటే అనుకొని వెళ్ళాను. చాలా కష్టంగా ఉండే అప్పుడు. అంటే ఫస్ట్ టైం అట్లా నేను అడగడం కూడా ఫస్ట్ టైం. నాకు అసలు ఆ విషయం తలుచుకుంటే ఏడుపు వస్తుంది. ఏంటది? అదే హెల్ప్ కోసం పోవడం ఫస్ట్ టైం అనమాట. నేను చాలా సార్లు వెళ్ళి తిరిగి వెనక్కి వచ్చా, కుదరలేదు. సో అంటే ఏంటి ఆ హెల్ప్ ఏంటి మాకు చెప్పచ్చా? అదే మా అత్తమ్మకి మోకాళ్ళ ఆపరేషన్ అపోలోలో ఇంత అని చెప్పారు, దాదాపుగా 10 వరకు అట్లా అవుద్దని చెప్పారు, lakhs వరకు అవుద్దని చెప్పారు. సో ఏమన్నా హెల్ప్ అడుగుదామేమని చెప్పేసి వెళ్ళాను, దాని గురించి ట్రై చేశాను, బట్ కుదరలేదు. ఇప్పుడు ఎలా ఉంది ఆవిడకి? బాగుందండి, బ్యాంక్ లో అప్పు తీసుకొని సో చేశాను, ఇదైపోయి ఇప్పుడు బాగుంది. ఎందుకంటే ఇప్పుడు నేను మా వారు ఇక్కడ ఉంటే మా చిన్న పిల్లప్పుడు వదిలిపెట్టేసి వచ్చాం మా పిల్లల్ని మేము. ఐ థింక్ మా చిన్నోడికి 1.5 year బాబు అప్పుడు, మిగతా వాళ్ళందరూ వెంటనే అందరూ 1 by 1 పిల్లలు, ఎక్కువ గ్యాప్ కూడా లేదు. 4 ఏళ్లలో 3 పిల్లలు, పెళ్ళైనాక 4 ఏళ్లలో 3 పిల్లలు. సో చిన్నప్పటి నుంచి ఇంకా మా అత్త మా మామయ్య సాగిందనమాట వాళ్ళని. అమ్మ నాన్న అన్ని పెంచింది వాళ్ళే. సో ఆ ఇది వచ్చి ఇంకా ఆవిడికి బాగుండాలి కదా, కాళ్ళు అవన్నీ బాగుంటాయి కదా, ఆవిడ పనులన్నా చేసుకోగలుగుతుంది, మాకు కొంచెం సపోర్ట్ గా ఉంటది. నిజంగా అండి మా అత్త మా మామయ్య లేకపోతే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదేమో. మేబీ వాళ్ళ సపోర్ట్ నాకు ఎంతగానో ఉంది. తర్వాత నా భర్త, నా పిల్లలు కూడా ఏం పర్లేదు మమ్మీ, మీరు వెళ్ళండి, డాడీ నువ్వు వెళ్ళండి మేడం, మేము వెళ్ళండి మమ్మీ, మేము నాయనమ్మ చెప్పినట్టే వింటాము, జేజన చెప్పినట్టే వింటాము. నా బిడ్డ బంగారు కొండలండి అసలు. నిజంగా అలాంటి పిల్లలు వేరే వాళ్ళకి ఉంటారో ఉంటే నాకు తెలియదు, కానీ అసలు ఎంత మంచి పిల్లలు, బంగారు కొండలు. అబ్బాయి ఎంత నా 3 బిడ్డలు కూడా. అంటే నిజంగా ఏంటంటే అంటే మీ ఆ కళ మీద సినిమాలో జాయిన్ అవ్వాలన్న ఇంట్రెస్ట్ తో పిల్లల్ని వదిలేసి వచ్చారంటే రియల్లీ గ్రేట్ అది.